తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు కుమారుడు కేటీఆర్ గారు మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసి ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో వస్తుంది మాట్లాడి అగౌరవపరిచే విధంగా మాట్లాడి పార్టీని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భంలో మేము మా శాలిగౌరవ మండలంలో వేసుకున్నటువంటి మండల స్థాయి సమావేశంలో దానికి సంబంధించి మాట్లాడినటువంటి ఒక కౌంటర్ కు సంబంధించి కావాలని చెప్పేసి అనడాన్ని అన్నట్టుగా చూపించి సీఎం రమేష్ గారు నా మీద కేసు పెట్టే ప్రయత్నం చేశారు. దీని ద్వారా మళ్ళీ ఒకసారి తేటతెల్లమైంది ఏంటంటే బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. ఇక్కడ ప్రభుత్వంతో కలిసి బీజేపీ ఎంపీ ఉన్నాయన ఆయన పొద్దుగా లేస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆపిస్తుంటాడు. ఆయన బీజేపీ ఎంపీనో టీడీపీ ఎంపీనో అర్థం కావట్లేదని చెప్పేసి వాళ్ళ ఎంపీ అరవింద్ చెప్తున్నాడు, నేను చెప్పట్లేను. అట్లాంటి ఆయన మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే రెస్పాండ్ అయిన దాన్ని లేని దాన్ని కల్పించి చూపించి నేనేదో ఆయన హైదరాబాద్కి వస్తే ఆయన కొడతామని చెప్పి ఆయన రానియనని చెప్పేసి నేను అన్నట్టు దాన్ని తీసుకొచ్చి కేసు పెట్టేసి మళ్ళా ప్రతిపక్షం ఏదైతే ప్రజల పక్షంగా కొట్లాడుతున్నారో కుట్రాపూరితంగా కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాటా చప్పులకు ఎవరం భయపడే ప్రసక్తే లేదు. తెలంగాణ ఉద్యమకారులం, నికార్సైనటువంటి బిడ్డలం, కేసీఆర్ గారు అభిమానులం. మళ్లీ కేసీఆర్ గారు సీఎం అయ్యేంత వరకు నీ ఇష్టం వచ్చిన కేసులు పెట్టుకో, తాటాకు చప్పులకు భయపడేది లేదు.